నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు నగర అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ సమావేశం హాల్లో కార్పొరేటర్లు కాంట్రాక్టర్లతో నగరాభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్షించారు. నగరాభివృద్ధిలో కాంట్రాక్టర్లు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల వారిని ప్రశ్నించారు. టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు పూర్తయిన పనులు కొంతమంది కాంట్రాక్టర్లు ప్రారంభించకపోవడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేయగా, మరికొందరు మున్సిపల్ కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జాప్యం జరుగుతుందని వివరించారు. నగరపాలక సంస్థలో 70 మంది కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిలో కొంతమంది తక్కువ ధరలకు టెండర్లు వేసి పనులను ప్రారంభించడం లేదని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నగరంలో 415 పనులకు టెండర్లు పిలవగా వాటిలో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పనులు జరుగుతున్నాయని, ఇంకా కొన్ని ప్రారంభించవలసిన అవసరం ఉందన్నారు. నగరపాలక సంస్థకు 45 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ప్రభుత్వం నుండి మరో 50 కోట్ల రూపాయలతో పాటు ఇతర నిధులు వచ్చే అవకాశం ఉందని, నిధులు వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న నిధులు మంజూరు చేయమని కమిషనర్ వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే ఆదేశించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని కాంట్రాక్టర్లు నగరాభివృద్ధికి సహకరించాలన్నారు. కష్టకాలంలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లను గుర్తుపెట్టుకుని వారికి రానున్న రోజుల్లో కాంట్రాక్టు పనుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పనులు చేయని కాంట్రాక్టర్లను గుర్తించి వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మాజీ చైర్మన్ ఎక్కల తోసిలరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరున్నారు కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. విషయము ఇక్కడ ఉన్న సిస్టమ్ అది డిజిటల్ బుక్ చేసి ఏఎస్ నుంచి డిజిటల్ బుక్ చేసి మీకు పిఏఓకి వెళ్ళేలాగా మేము ఇంకా చేయలేదు కదా. 7 వర్కులు స్టార్ట్ చేసాం, 6 వర్కులు అసలు స్టార్ట్ చేయాలా, 2 వర్కులు అసలు అగ్రిమెంట్ చేసుకోలేదు. సరే ఆ డబ్బులు వచ్చినప్పుడు చేద్దామని అగ్రిమెంట్ చేసేసి పెట్టుకున్నట్టు ఉంటాయి. టెండర్లు చేస్తే రేపు వచ్చిన తర్వాత చేద్దాం లేకపోతే పక్కన పెట్టాము. 3 రూపాయల వరకు చేశాను. గట్టిగా ఉంటే 10 12 ఉంటాయి సార్. పాత బిల్స్ ఏం లేవు సార్, అన్నీ గవర్నమెంట్ వచ్చిందా చేసి 2 కోట్ల వర్కులు ఉన్నాయి. 1 కోటి రూపాయలు చేశాను సార్, 1 కోటి రూపాయలు ఉన్నాయి. నా ఎన్ని డ్రైన్స్ చేశాను, నా ఎన్ని ఎక్కువ డ్రైన్సే ఉన్నాయి సార్. వీళ్ళు స్పందించడం ఏవి గారితో మాట్లాడాను. ఏఈ గారు ముగ్గురు అదేమంటే ఇప్పుడు మన కాలం పెరుగువాల్సి వచ్చి కాలం మొదలు పెట్టబోయేటప్పుడు ఉడ్గా ప్లేస్తున్నాడు అకేషన్ పెట్టారండి. మా సైట్లో వస్తున్నారండి. ఒకసారి సైట్కి వచ్చారండి, మరి సరిగా వాళ్ళకి ఏ రకంగా మనం లీజుకి ఇచ్చామనేది నేను వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా అప్లై చేస్తున్నాను సార్. వాళ్ళు మనకు ఆల్రెడీ టాయిలెట్స్ ఉన్నాయి సార్ ముందు, అవి పాత్ర అయితే మళ్ళీ బయో టాయిలెట్స్కి ప్రపోజల్ పెట్టాం సార్. ఆ రోజు మీరు వచ్చి ఓపెన్ చేసిన రోజు 2 పెట్టమన్నారు సార్. వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు మళ్ళీ లోపల ఎంప్లాయర్స్. వీళ్ళు మళ్ళీ ఏఎంసీ వాళ్ళు లోపల ఇంకో టెండర్ పిలిచి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ సార్. లోపల ఇన్సైడ్ ఒక ఆఫీస్ రూము, 2 టాయిలెట్స్ లోపల, అంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్కి అది ఆపించారు సార్. ఎంపీ గారు కమిషనర్ గారు ఆపించారు సార్. కాదు, ఇంకోటి కూడా చిన్న ఇష్యూ ఏంటంటే మొన్న ఒక మీడియాలో కూడా అదే మనం చూశాను నేను. వాళ్ళ స్కూల్ది టాయిలెట్స్ లేవని చెప్పేసి ఆ స్కూల్ ఏంటంటే స్కీమ్ తీసేసారు. మనం చెప్పిన డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి కరెంట్ ఆఫీస్ రామనగర్ ఫస్ట్ లైన్, రామనగర్ ఫస్ట్ లైన్ నుంచి దాదాపు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్లో సార్ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి లెక్కలు పెట్టి పని వచ్చేయి. వాళ్ళు ఏ విధంగా కేసు పెట్టారు వాళ్ళే వచ్చినట్టు నేను చేస్తాను. రోడ్డు చెరువు కట్టకి వెళ్ళే దగ్గర ఒక సైడ్ కాలువ, ఒక సైడ్ ఒక రోడ్ వేసాం సార్. 2 సైడ్ కాలువ. 32 అనే గుర్తొచ్చింది. మనం ఉపరిపాలనలోకి వెళ్ళినప్పుడు అతనైతే అన్ని వర్క్స్ చేశారు. పార్క్ ఒకటి పెండింగ్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే సార్, అది వేసినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. 31 డివిజను, 32, 29, 30, 29 హైట్ కొండమిట్టి కదా సార్. ఆ డౌన్లో వాటర్కి బాగా వచ్చి అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది సార్. మిగిలిన రోడ్లన్నీ వేసేసాం. మీకు ఐడియా ఉంటుంది కదా.
ఆ లాస్ట్ అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి కదా సార్, అక్కడి నుంచి అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. ఇప్పుడు రోడ్ వేసి అంత బాగా వాకింగ్కి అందరూ వెళ్తున్నారు సార్. ఈ వర్షం అన్నప్పుడు వాకింగ్కి వెళ్ళడానికి వాకర్స్ కానివ్వండి అది బాగా ఇబ్బంది అవుతుంది. అదొకటి. చెరువు కట్ట మీద సోలార్ లైటింగ్ సిస్టమ్ పెట్టున్నాం సార్ ముందు. అది కూడా మీకు ఎంత వస్తుందా? అది దాదాపు ఇప్పుడు పెట్టారుగా ఉన్నాయి. ఈ ఆందోళనలో కష్టపడి అందరితో కూడా కాంటాక్ట్ సిబ్బంది కలిసి కష్టపడి పని తెచ్చుకోవాలనుకుంటున్నాడు. సార్ని మాట్లాడుకునే మున్సిపల్ ఆఫీస్ కూడా త్వరలో శంకుస్థాపన చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా డైరీ వాటర్ స్కీమ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తే దాంతోపాటు అన్ని పనులు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి కోరుకుంటున్నాను. ఏదైతే మనకి కలెక్షన్ అవుతుంది 75 కోట్లు కలెక్షన్ అవుతుంది. 75 కోట్లు కూడా గవర్నమెంట్కి పోయి గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు ఒక పద్ధతి పెట్టారు. ఆ డబ్బులు అవసరం అనుకుంటే వాళ్ళే వాడుకునే పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి కూడా బిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వకపోవటము, ఇలా పనులు జరగకపోవటం కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మార్చారు. ఇప్పుడు మనకు వచ్చిన ఏదైతే కలెక్షన్ అవుతుందో మన డబ్బులు ఇక్కడే మనం ఖర్చు పెట్టుకునేట్టుగా దాన్ని కూడా చేశారు. కాబట్టి మీరు సీరియస్గా తీసుకోండి. ఎవరైనా కూడా వర్క్ చేశారు అంటే 3 నెలలు టైం, 3 నెలలు టైం లోపల మీరు ఫినిష్ చేయాలి. దాని పద్ధతిలో ఆలోచన ఉంటే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటే మీరు ఏంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏకపోతే ఆల్టర్నేట్ ఎట్లా చేయాలనేది కూడా చూస్తాం. ఎవరైతే ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కొంచెం లేట్ అయిపోయి ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టకాలంలో ఎవరైతే కాంట్రాక్ట్లో ముందుకు వచ్చారో ముందుకు వచ్చే అవసరం అనుకున్నప్పుడు 50 మన వర్క్లు కంప్లీట్ చేస్తారో రేపు వస్తాయి. మనకు 5-12 నెలలు రేపు మళ్ళీ 50 కోట్లు 100 కోట్లు వచ్చినప్పుడు మేము పిలిచినప్పుడు మేజర్ వర్క్స్ కూడా వాళ్ళకే ఇస్తాం. మీరు అప్పుడు కావాలని చెప్పి టెండర్లు వేసినా కూడా అవి క్యాన్సిల్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా కూడా రేపు మీకు ఏదో విధంగా బెనిఫిట్ వచ్చేటట్టు మనం చూస్తాం. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని వర్కులు వేసేసి ఇప్పుడు సింగిల్ వర్కులు వేసిన వాళ్ళు 15 మంది దాటున్నారు. సింగిల్ వర్కులు వేసిన మీకు డబ్బులు కూడా రావాలి. అయినా ఇంతవరకు పని మొదలు పెట్టాలి. నెల అయిపోయిన తర్వాత కూడా మీరు పని మొదలు పెట్టకపోతే మేమేమో ఇక్కడ టెండర్లు అయిపోయి ఇప్పుడు ఒక్కొక్కరు ట్రైన్ కావాలి, ఇబ్బంది ఉంది, అక్కడ రోడ్డు ఇబ్బంది ఉంది, వర్షం వస్తే మాకు బాగా ఇబ్బంది అని చెప్పి పబ్లిక్ వస్తున్నప్పుడు మనం టెండర్లు పిలిచినప్పుడు కంప్లీట్ చేయకపోతే మనం ఏం మెసేజ్ ఇవ్వాలి? మీరు ఎప్పటికప్పుడు మనం పిలిచే వర్క్స్ ఇప్పుడు 415 వర్క్స్ ఉన్నాయి. 415 వర్క్స్ కంప్లీట్ అవుతుంది అనుకోండి. ఆల్టర్నేటివ్ వర్క్స్ పోయినప్పుడు అక్కడ ఉండే సమస్యలు కొన్ని తగ్గుతున్నాయి. ఆ సమస్యలు తగ్గాలి అంటే మీ అందరూ కూడా సహకరించాలి కదా, మీ అందరూ కూడా ముందుకు రావాలి. మీరు నేను అప్పటికీ చెప్తున్నాను, లెస్ వేసుకోవాలండి, లెస్ వేసుకోండి, 10 రూపాయలు మీకు మిగిలేటట్టు చేసుకోండి, కాంపిటీషన్ పడగాకండి. అనవసరంగా ఏదో ఆతురుగా చేయబడా ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి. గోల్డెన్ వర్క్స్ వస్తాయి. మీరు కూడా కాంప్రమైజ్ పద్ధతిలో జాగ్రత్తగా చేసుకోగలిగారు అంటే మీకు సేఫ్ జోన్లో మీరు ఉంటారు. మాకు కావాల్సిన వర్కులు కూడా ఫాస్ట్గా అవుతాయి. వర్కులు ఫాస్ట్గానే అంటే పబ్లిక్లో కొంత గ్రీవెన్స్ దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా ఎవరైతే ఉన్నారో మీరు రెండోసారి రిపీట్ చేసుకోవాలంటే మీరు ఎవరైతే ఉన్నారో 3 నెలల లోపల కంప్లీట్ చేయాలి. అవి కంప్లీట్ చేసే పద్ధతిలో మీరు పనిచేయండి. రైన్స్ కూడా ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇస్తాం. ఇక రోడ్లకి మేము కావాలి, రోడ్లు అయితే 10 రూపాయలు మిగులుతుంది, ఎన్క్యాప్ వర్క్ అయితే డబ్బులు ఇమీడియట్గా వస్తాయి. లేకపోతే ఇట్లా పెట్టుకొని ఆ రోడ్డు వర్క్లే చేసుకుంటా డ్రైన్ రాగానే మనకేం తెలియనట్టు డ్రైన్స్ నా వల్ల కాదనుకోవటం ఇలా చేస్తున్నాను మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మేము అబ్జర్వ్ చేస్తుంటాం. పేపర్ ఉంటుంది. చేసిన ఎవరైతే నిజంగా రియాలిటీగా పనిచేస్తారో వాళ్ళని మనం కూడా ముందుకు తీసుకెళ్ళే పరిస్థితులు తీసుకొస్తాం. అంతేగాని ఊరికనే మాటలు కథలు అవన్నీ చేసేది కాదు. అందరూ కూడా డ్రైన్స్ కూడా ఉన్నప్పుడు 2 రోడ్లు వర్క్ చేస్తే ఒక 3 డ్రైన్స్ కూడా తీసుకోండి. డ్రైన్స్ కూడా చేయాలి. ఒకసారి డ్రైన్స్ ఎన్ని డ్రైన్లు చేసాం మనం, అన్ని దగ్గర డ్రైన్లు చేసాం. ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు కూడా ఫాస్ట్గా చేయండి. పేమెంట్ సిస్టమ్ కూడా ఒకటే చేస్తున్నాం. ఈ మంత్ ఒక ఆలోచన 1 కోటి రూపాయలు ఉంటే 1 కోటి రూపాయల్లో అందరికీ ఈక్వలైజ్గా వచ్చేటట్టు ఫస్ట్ నుంచి ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఈక్వలైజ్గా వచ్చేటట్టు చేస్తాను. ఒక 5 కోట్లు ఉన్నాయంటే అందరికి ఈక్వలైజ్గా 25 లక్షలు లేదా 30 లక్షలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా చేసుకుంటూ వస్తాం. ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది ఎంతో కొంత రిలీజ్ అయ్యేటట్టుగా దాని సిస్టమ్ తీసుకుంటాం.
లక్షలు ఉంటే 3 లక్షలు ఇస్తారు. అదే కానీ 4 కోట్లు ఉంటే 40 లక్షలు ఇస్తారు. అదే 25 కోట్లు ఉన్నాయనుకో మీరు ఏదైతే బిల్లు 1 కోటి రూపాయల 50 లక్షలు ఉంటే ఇవన్నీ క్లీజ్ చేస్తారు. డబ్బులు అనేది వస్తాయి. మీరు గుర్తుపెట్టుకుని నిన్న కూడా మాట్లాడేసి డబ్బులు అనేది వస్తాయి, ఆగేది కాదు. కాకపోతే తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, తాత్కాలికంగా కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అయినా కూడా మీ పేమెంట్లు మీకు వస్తుంది. మీకు ఎక్కడ కూడా మీరు చేసిన పనికి ఖచ్చితంగా వస్తుంది. మీరు పని చేయండి, ఇమీడియట్గా ఎంబుక్ రాపించుకోండి. ఆన్లైన్ అప్పుడు ఎంబుక్ కూడా లేదు, ఆన్లైనే కాబట్టి ఆన్లైన్లో మీరు చేయించుకోండి. ఇమీడియట్గా ప్రయారిటీ బేస్లో మీకు అందరూ కూడా ఎవ్రీ మంత్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా మేము తీసుకుంటాం. ఎంత మనకి ఎవరి మంత్ కలెక్షన్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని వచ్చిన దాంట్లో మాత్రం అందరికీ ఇచ్చేటట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు పొద్దుగోపులు సుబ్రహ్మణ్యం చెప్పినట్టు వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యం చెప్పినట్టు రోజు ఆఫీస్ కాడికి రావటం, మా బిల్లు అనటం ఇవన్నీ పెట్టుకోవాలి. ఒక సిస్టమ్ పెట్టండి. లేకపోతే 5వ తారీఖు 7వ తారీఖు ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ డేట్లో ఖచ్చితంగా మీరు ఏదైతే బిల్లు వచ్చినాయో అది అప్డేట్ చూసుకొని దాని ప్రకారంగా మీకు పేమెంట్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. 20వ తారీఖు 15వ తారీఖు అనేది కాకుండా ఫస్ట్ వీక్లో ఒక డేట్ పెట్టుకుంటే ఆ డేట్లోనే ఈ రోజు కార్పొరేషన్ కాడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఏదైనా జరుగుతుందని బయటకు పోయి మాట్లాడటం, లేకపోతే ఏం చేస్తున్నారు ఇల్లు ఏం చేస్తున్నారు అనే సిస్టమ్ కూడా నోటీస్ బోర్డులో పెట్టేస్తారు వాళ్ళు. ఈ డేట్లో మేము ఇస్తాం అనే ప్రయారిటీ ఏ కాంట్రాక్టర్లో ఎంతెంత అమౌంట్ ఉందో కూడా డిస్ప్లే పెట్టండి. ట్రాన్స్పరెన్సీగా పెట్టండి, కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టండి. ఏమవుతుంది ఇప్పుడు దాకా ఇన్ని వర్క్స్ చేశారు, ఈ పెండింగ్ ఉంది బిల్స్, మీకు ఈ పేమెంట్ ఇదిగో మేము మన దగ్గర ఉండేది జరిగింది. ఫస్ట్ మీకు ఒక డేట్ ఫిక్స్ చేయండి. 5వ తారీఖు అంటే 5వ తారీఖు. మీ దగ్గర 50 లక్షలు ఉంది, 1 లక్ష రూపాయలు ఇవ్వండి, నో ప్రాబ్లం. మన రేపు గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఉన్నాయి కదా, ఇప్పుడు స్టాంప్ డ్యూటీస్ కానీ బీపీఎస్ కానీ ఇట్లాంటివి వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఐడిఎస్ఎంటీ కూడా వస్తుంది. అవి కూడా డబ్బులు ఇవన్నీ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఇదే ప్రాబ్లం ఉంది, అన్ని జిల్లాల్లో రావాలి. అవన్నీ వచ్చినప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ల్యాబ్స్ వల్ల ఇవన్నీ జరిగింది. ఆ గవర్నమెంట్ ఆ ల్యాబ్స్ పోవటానికి ఇప్పుడుండే పథకాలకి వాటికి డబ్బులు దీనికి అన్నిటి కొంచెం అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు వచ్చినప్పుడు మనం ఫ్రీ అవ్వాలి. ఫ్రీ అయిపోయినప్పుడు రెగ్యులర్గా మీ డబ్బులు మీకు వస్తూ ఉంటాయి. కొంచెం పేషెన్స్ పట్టండి, ఖచ్చితంగా డబ్బులు అనేది వస్తుంది. కానీ మీరు ఆ డబ్బులు వస్తే నేను చేద్దాం, టెండర్లు అన్నీ నాకే కావాలి, ఎన్ని టెండర్లు పెట్టారు అన్నిటికీ మనం వేయాలి. నా దగ్గర 25 వర్కులు ఉన్నాయి, 25 వర్కుల్లో రేపు నా ముందు వరకు డబ్బులు పడితే 25 వర్కులు స్టార్ట్ చేస్తాం. ఏదో అయిపోతున్నట్టు మాత్రం మీకు ఫీల్ అవ్వాలి. మీకు ఎంత కెపాసిటీ ఉందో అన్నీ వస్తుంది. ఇదంతా రొటీన్గా జరుగుతూ ఉండేది, వస్తూనే ఉంటాయి వర్షం. అది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అందుకనే ఒకసారి ఎందుకంటే టెండర్లు అవుతున్నాయి, పనులు జరగట్లా, మా గ్రూప్స్ లెవెల్లోకి వచ్చేలా కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకసారి మీ అందరితో కూడా మాట్లాడదాం. ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉంది, ఇబ్బంది ఉన్నా కూడా మీకు సార్ట్అవుట్ అవుతుంది. నేను కూడా ఎవరో పడుతున్నాం, ఎంత తొందరగా అయితే అంత వరకు మీ పాత బిల్స్ అన్నీ ఇస్తాం. మీకు ఇవ్వాల్సిన 45 కోట్లు ఇస్తే 0 లెవెల్ అవుతుంది. మనకి రావాల్సింది 50-60 కోట్లు గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఉంది. అది వచ్చినా కూడా మొత్తం మీకు 0 లెవెల్ చేస్తాం. 0 లెవెల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని కార్పొరేషన్ని కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా వర్క్లు చేశారో వాళ్ళని మేము గుర్తిస్తాం. అది ఖచ్చితంగా చూసుకోండి. ఎంఈ గారు రోజు ఇబ్బంది 10 రూపాయలు ఇబ్బంది ఉన్నా కూడా 10 రూపాయలు 2 రూపాయలు తీసుకొని పనిచేసే వాళ్ళు ఎవరనేది మీరు ఐడెంటిఫై చేయండి. వాళ్ళనే మనం రేపు ఎంకరేజ్ చేస్తాం. మంచి వరకు 10 రూపాయలు మిగిలే వరకు అప్పుడు ఏమైనా వేసినా కూడా మనం ఎంత కట్ చేయాలో నాకు తెలుసు. అది చూసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్తో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ ఏ భారతి ప్రారంభించారు. దీని ద్వారా జిల్లాలోని మాజీ సైనికులు, మృతి చెందిన సైనికుల భార్యలకు న్యాయపరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ సైనిక సంక్షేమ శాఖ అధికారి ఎం పద్మజను అడిగి జిల్లాలో మాజీ సైనికులు, వితంతువులు ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. వారికి ఎలాంటి సమస్యలు ఉంటున్నాయనే విషయంపై చర్చించారు. జిల్లాలో 10,000 మంది మాజీ సైనికులు, 2,000 మంది మాజీ సైనికుల వితంతువులు ఉన్నారని పద్మజ తెలిపారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సిరిగిరి సరళ తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి మేము డిస్కస్ చేసాము. మెయిన్ హైవే ప్రాబ్లమ్స్ అయితే అంటే 20 years బ్యాక్ విండోస్ మ్యాజిస్ట్రేట్ సర్టిఫికెట్స్ న్యాయ సంఘానికి సర్వీసెస్ ద్వారా ఎంఆర్ఓ దగ్గర నుంచి ప్రొసీజర్ ఫాలో చేస్తాం. అదంటే ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైతే అబ్బాయి అమ్మాయి నాన్నకు తెలుసు అతను ఏ ఊళ్ళో ఉన్నాడు కానీ అమ్మాయి సో వాళ్ళ అప్రోచ్ అవ్వాలి. అడ్రస్ ఎక్కడో తెలిస్తే వాళ్ళ ఆఫీసర్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు మేడం. మీరు పర్సనల్గా లెటర్ పెడితే వాళ్ళ ఆఫీసర్స్ కూడా దాన్ని చేస్తారు కానీ వాళ్ళకి అది కూడా తెలియదు మేడం. వాళ్ళకి కొంచెం అవేర్నెస్ మనం సైనిక వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా అతను ఎక్కడ పనిచేస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగితే మేడం. అడ్రస్ కూడా 56 APO అనే రాయాలి మేడం. కరెక్ట్గా ఆ పేరు కూడా ఏ కంటోన్మెంట్ అనేది కూడా ఉండదు మేడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ని గౌరవనీయులైన ప్రధాన జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇందులో ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని మరియు పారాలీగల్ వాలంటీర్ని నియమించడం జరిగింది. వీరు ఇక్కడికి వచ్చే మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క లీగల్ సమస్యల్ని వారి ద్వారా పరిష్కరించుకోవడానికి కృషి చేయవచ్చు. ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క సమస్యల్ని రాతపూర్వకంగా కనుక అందజేసినట్లయితే వాటిని మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సహకారంతో మాకున్న న్యాయవాదుల సహకారంతో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. కావున నేను ఈరోజు ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగులు అందరికీ ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. పద్మజ అనే నేను జిల్లా సైనిక సంక్షేమాధికారి ప్రకాశం జిల్లాకి పనిచేస్తున్నాను. ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో మాజీ సైనికులకి లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఒకటి ఈ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు స్టార్ట్ చేశారండి. దీని ద్వారా ప్రకాశం జిల్లాలో మనకి దరిదాపు ఒక 10,000 మంది మాజీ సైనికులు, 2,000 మంది మాజీ సైనికులు వితంతులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయపరంగా ఏదైనా సమస్యలు ఉన్న ఎడల ఈ కార్యాలయానికి వచ్చి వీరి ద్వారా పరిష్కరించుకునేదానికి ఈ అవకాశం కల్పించినారు. కాబట్టి మా జిల్లాలోని మాజీ సైనికులకి ఎవరికన్నా ఏదన్నా న్యాయపరంగా ఏదైనా సమస్యలు ఉంటే అవి ఈ కార్యాలయం దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు వారానికి 2 రోజులు అనేది ఇంకా ఏమీ చెప్పలేదు. వాళ్ళు వచ్చినప్పుడు వీరిని పిలిపించి వారి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నించే అవకాశము కల్పిస్తున్నారు వాళ్ళు. కనుక మాజీ సైనికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్లినిక్ ఇంకా అది ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదండి. ఇద్దరు ఇస్తున్నారు వాళ్ళ పేర్లు. అవి ఇంకా రిటర్న్లో ఏం రాలేదు మనకి. ఎప్పుడు వస్తారు అనేది వివరాలు ఇంకా తర్వాత చెప్తామన్నారు వాళ్ళు. ఒక మేడం ఇస్తున్నారు, ఆవిడ పేరు అదేనేది మేము తర్వాత ఇంటిమేషన్ ఇస్తాం. మాకు గ్రూపులు ఉన్నాయి మాజీ సైనికులకి, దాంట్లో పోస్ట్ చేసేస్తాము. అది గమనించుకొని మాజీ సైనికులకి ఏదన్నా న్యాయపరంగా సలహాలు కానీ అవసరం కానీ ఉంటే మీ కార్యాలయానికి వచ్చి వారి ద్వారా పరిష్కరించుకోవడానికి తగిన అవకాశం ఇది, మంచి అవకాశం ఇది, ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ శాఖ శాశ్వత అభివృద్ధి చెందేందుకు మరింత సులభతరం అవుతుందని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య అన్నారు. జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పంచాయతీ పురోగతి సూచిక శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 9 అంశాలను ఆధారంగా చేసుకొని పంచాయతీల అభివృద్ధికి రూపకల్పన చేయడం జరిగిందని వెంకయ్య అన్నారు. జిల్లా స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడానికి గ్రామ మండల స్థాయి వరకు ప్రజాప్రతినిధులకు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పంచాయతీ అడ్వాన్స్మెంట్ 2.0 శిక్షణ కార్యక్రమం పంచాయతీల సుస్థిర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తమీం అన్సారియా వర్చువల్గా తెలిపారు.
పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే సుస్థిర పాలన సాధించవచ్చన్నారు. అక్షరాస్యత ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వామ్యులు చేసి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామా, డిఆర్డీఏ, మెప్మా, హౌసింగ్ పీడీలు జోసఫ్ కుమార్, పి నారాయణ, శ్రీహరి, శ్రీనివాస్ ప్రతాప్, డిపిఓ వెంకటనాయుడు, ఎంపీడీఓలు, జెడ్పీటీసీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. మనకి స్టేట్ నుంచి మాత్రమే కాకుండా సెంట్రల్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ లో ఎలా పని చేస్తున్నారు అన్నది ఫాలో అప్ చేయడానికి మానిటర్ చేయాలి అన్నది మీరందరూ కూడా దృష్టి సారించాలి. సో మనకి ఇప్పుడు పంచాయతీ మనం చేసుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా ఈ వర్క్షాప్ ని సీరియస్ గా తీసుకుంటూ విజయవంతం చేయాలని కోరుతున్నాం. 1,29,497 లెర్నర్స్ కి ఐడెంటిఫై చేసి వాళ్ళకి 100 ఫంక్షనల్ లిటరసీ అంటే 100% అంతమంది అడల్ట్స్ ని మనం కవర్ చేయాలి అన్నది మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వారి యొక్క ఏజ్ గ్రూప్ 15 నుంచి 59 ఇయర్స్ దాకా ఉన్న అందరు అడల్ట్స్ ని కూడా ఐడెంటిఫై చేసి దాంట్లో ముఖ్యంగా విమెన్, డైలీ వేజ్ ఎర్నర్స్, ఎస్సీ ఎస్టీస్ అండ్ దెన్ మైనారిటీస్. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్ కూడా మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. వారికి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వారికి ఒక ఎగ్జామ్ కూడా మార్చ్ 23rd, 2025 లో కూడా ఒక 28 రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ స్థానిక ప్రభుత్వాల్లో మీ అందరూ తెలుసు, అది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఉంటుంది, అదేవిధంగా రూరల్ లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ అయితే ఈ లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలనే సంగతి మీ అందరూ తెలుసు. తర్వాత ఈ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తూ ముఖ్యంగా ఏ అయితే మనకి ఈ రూరల్ లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయో వీళ్ళన్నిటికీ కూడా 29 సబ్జెక్ట్స్ ని మనందరినీ కూడా ప్రభుత్వం బదలాయించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో దాదాపు ఒక స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి 70 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పుడు కూడా మనమంతా కూడా గ్రామీణ ప్రాంతాల మీదనే మనం ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. అదేవిధంగా దాదాపు ఒక 65% అంతా కూడా మనం గ్రామీణ ప్రాంతాల నుంచే మనంతా ఉంటున్నాం. అధికారుల ద్వారా పంచాయతీల శాశ్వతమైన అభివృద్ధి చెందుటకు మరింత సులభతరం అయినది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వారు 9 అంశాలకు ఆధారంగా చేసుకొని పంచాయతీల అభివృద్ధికి రూపకల్పన చేయటం జరిగింది. ఇవి 1 పేదరిక రహిత జీవనోపాధి పంచాయతీ, 2 ఆరోగ్య పంచాయతీ, 3 బాల స్నేహ పంచాయతీ, 4 నీటి పరిపుష్టి పంచాయతీ, 5 శుభ్రమైన హరిత పంచాయతీ, 6 మౌలిక వసతులతో స్వయంగా సమృద్ధి పంచాయతీ, 7 సామాజిక న్యాయం కలిగిన భద్రతా పంచాయతీ, మంచి పాలన కలిగి పంచాయతీ, మహిళా స్నేహ పంచాయతీ. గతంలో గ్రామ, మండల స్థాయి, జిల్లా స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడానికి గ్రామ, మండల స్థాయి వరకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. మనం ఎంత స్ట్రాంగ్ గా పంచాయత్ సెటప్ ని స్ట్రెంథన్ చేయగలుగుతామో మన డెవలప్మెంట్ కూడా అంత బాగా ఉంటది. కాబట్టి దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో డెవలప్మెంట్ చేయాలి. మన డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో దాంట్లో అలైన్ చేసి ఒక సిస్టమేటిక్ గా డెవలప్మెంట్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి, ఒక ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్ చేయడానికి ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి అందరికి కూడా ఒక అవగాహన రావాలి. ఎందుకంటే ఎంత మంచి స్కీమ్ ఉన్నా, ఎంత మంచి మనము టూల్స్ ఉన్నా, ఏదున్నా దానికి ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదైతే ఫీల్డ్ లెవెల్ స్టాఫ్స్ ఉన్నారో అదే విధంగా అందరు స్టేక్ హోల్డర్స్, దాంట్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్, అదే విధంగా మన ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా దానిపైన ఒక అవగాహన అనేది ఉండాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ మహిళలతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు మహిళలతో నిండిపోయాయి.
బస్సులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య కంటే బస్సుల కోసం వేచి చూసే వారి మహిళల సంఖ్య రెట్టింపు అయింది. దీంతో అనేక మంది ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని 15 ఆగస్టు రోజున సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే అవకాశం మహిళలకు కల్పించడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. ప్రయాణించే మహిళలకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తప్పనిసరి చేశారు. ధృవీకరణ కార్డులు చూపించిన మహిళలకు 0 ఫేర్ టికెట్తో పాటు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అధికారంలోకి రావడంతో మహిళల ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో బస్సుల కొరత ఏర్పడింది. ఒక్కో బస్సులో సుమారు 50 నుంచి 60 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులు కోరుతున్నారు. అన్నా హలో వాయిస్ ఇచ్చి అన్న దగ్గరికి వస్తారు. ఆధార్ కార్డులు చూపించండి. కూర్చుంటారు, మన టికెట్ పెట్టినా కూర్చుంటారు. అది అవునా అవును. నా పేరు బిందురాశి. నేను అంతకుముందు ఒంగోలు టు చీరాల వెళ్ళేటప్పుడు నాకు అరౌండ్ 200 దాకా పడేది. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల నాకు 200 మిగిలింది. థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. తీరాని అండ్ మేము కూడా సేమ్ చీరాల వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆడవాళ్ళకి ఈ స్కీమ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. చీరాల మేము ఇది 3rd టైం. ఫస్ట్ టైం ఫ్రీ బస్ ద్వారా వెళ్తున్నాం. అరౌండ్ మాకు 300 అలా అవేది. ఎంత తీసుకునేవాడు సార్? లేదు. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఐసీయూ విభాగం మరమ్మతుల కోసం 40 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలియజేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి విభాగంలోని పలు వార్డులను ఆయన వైద్య బృందంతో పరిశీలించారు. ఐసీయూ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు మరమ్మతులు ప్రారంభించామని, నెలలోపు పనులు పూర్తవుతాయన్నారు. ప్రస్తుతానికి ఐసీయూలో ఉన్న రోగులకు వైద్యం అందించేందుకు మరొక జనరల్ వార్డును ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఐసీయూలో ఉన్న రోగులను మార్చడం జరుగుతుందని తెలిపారు. సూపరింటెండెంట్ వెంట ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ చెంచయ్య పాల్గొన్నారు. రైట్ హ్యాండ్
దేనికి ఇది ఇది బైక్ షార్ట్ లేదు అనదర్ 3 minutes లో క్లోజ్ 9 minutes లో సిద్ధం బాగుందమ్మా ఇక్కడ 18 బెడ్స్ బెడ్లు సార్ వాళ్ళ అడ్మిషన్స్ ఉండకపోతే ఒకటి రెండు ఉంటాయి సార్ అందుకనే వాళ్ళు 10 ఉంటాయి సార్ 18 లో మనం 15 వస్తాయి సార్ ఐసీయూ రిపేర్ చేయడానికి దాదాపు ఎంత శాంక్షన్ అయింది మనకు ఎన్ని క్రోర్స్ సార్ 40 lakhs సెంట్రల్ ఏసీ 40 lakhs సెంట్రల్ ఏసీ శాంక్షన్ చేయడం జరిగింది మన ప్రభుత్వము. ఇప్పుడు ఆ బడ్జెట్తో పేషెంట్లకు సదుపాయాల కోసము మేము రిపేర్స్ మొదలు పెట్టాలనుకున్నాము. దాంట్లో భాగంగా పేషెంట్కి ఇన్కన్వీనియంట్ కాకుండా ఆ బెడ్స్ వేరే వార్డులో షిఫ్ట్ చేయడంలో భాగంగా నేను బెడ్స్ ఐడెంటిఫై చేస్తున్నాను. మేము వివిధ విభాగాల అధిపతులకు తెలియజేసి వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేసి త్వరితగతిన ఆ యొక్క రిపేర్లు ముగించడానికే మేము ట్రై చేస్తాం. ఒక నెల లోపల అది ముగిస్తే మాకు చాలా ఏపీఎంఐడిసి వాళ్ళను మేము శీఘ్రంగా ముగించాలని కోరుకుంటున్నాం. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఒంగోలులో ఛాయాచిత్ర వేడుకలను నిర్వహించారు. ద ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 60 అడుగుల రోడ్డులోని గుప్తాసే స్క్వేర్లో జరిగిన వేడుకల్లో జిల్లాలోని ఫోటోగ్రాఫర్సు వీడియోగ్రాఫర్సు పాల్గొన్నారు. ఛాయాచిత్ర సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యుగంలో ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత చాలా పెరిగిందని అసోసియేషన్ అధ్యక్షుడు దగ్గుబాటి వెంకట్రావు అన్నారు. ఫోటో అండ్ వీడియో వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, వారి సంక్షేమం కోసం తమ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ మహమ్మద్ జహంగీర్ సుల్తాన్, డాక్టర్ వెంకట హరీష్ కుమార్ వైద్య బృందం ఉచిత వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ దొడ్డ చంద్రశేఖర్ ప్రసాద్, రమణ, మాధవరావు, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మనం ముందు కూడా ఇలా జరుపుకోవాలని మన ఇలా కార్యక్రమం విజయవంతం చేయాలి. జోసెఫ్ అని ఇద్దరు కలిసి కెమెరా కనిపెట్టారు. వెంకటరావు చూడు నన్ను నెట్టి పారేస్తున్నారు. వెంకటరావు మార్చి వెంకటరావు అట్లానే ఉండండి. అన్నా మీకు నేను ఇస్తాలే. ఈరోజు 1839లో అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్ణయించింది. అది ఎలా అంటే ఈ డాగరే గారు, జోసెఫ్ గారు వాళ్ళిద్దరు కలిసి అప్పటికే కెమెరా తయారు చేయడం జరిగింది. దాంట్లో ఫోటోగ్రఫీ చేసే విధానాన్ని ఒకటి రూపొందించి దాని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ రోజే ఆగస్టు 19. అప్పటి నుంచి ఈ ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆగస్టు 19వ తేదీన వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ ఫోటోగ్రఫీ మీద ఎంతోమంది ఔత్సాహికులు, నిరుద్యోగులు ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తర్వాత ఈ ప్రెస్కి కానీ ఈ విధంగా ఫోటోగ్రఫీ అనేది ఎంతో మన ఉపయోగపడుతూ ఉంది. దీని మీద ఈ ఫోటోగ్రఫీకి అనుబంధంగా కూడా ఎంతోమంది ఫ్రేమ్ వర్క్ చేసేవాళ్ళు, ప్రింటింగ్ వాళ్ళు, మిక్సింగ్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 19 ముఖ్యంగా ఈ ఆగస్టు 19 స్పెషల్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఈ రోజున ఫోటోగ్రఫీ దినోత్సవం
మా ఫోటోగ్రఫీ కుటుంబ సోదరులందరికీ పండుగ దినం. ఇలా ఈ ఫోటోగ్రఫీ దినం ఈ కెమెరా కనిపెట్టడం వల్ల ఈ రోజున మా ఫోటోగ్రఫీ మిత్రులందరూ దీని మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఎన్నో లక్షల మంది జీవిస్తున్నారు. అలాంటి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మా ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే ఈ రోజున లాస్ట్ ఇయర్ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. ఈ రోజున వచ్చేసి హాస్టల్ రమేష్ సంగమిత్ర హాస్పిటల్ తరఫున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మిత్రులందరూ వైద్య సేవలు అందించుకోవాల్సి కోరుకుంటున్నాము. అలాగే ఇంకా ముందు కూడా మా అసోసియేషన్ తరఫున మరెన్నో సేవా కార్యక్రమాలు తెలియజేసుకుంటూ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా ఫోటోగ్రాఫర్లందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. దీని తరఫున మన ఒంగోలు అసోసియేషన్ తరఫున మెడికల్ క్యాంపు, అట్లే పోస్టల్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా పిలిపించి మనం ఈ ఇన్సూరెన్స్ ఏం చేద్దాం. ఫోటోగ్రాఫర్లకి ఈ ఇన్సూరెన్స్ అనేవి చాలా విలువైనవి. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటారు. దానికోసం అని ఈరోజు ఫోటోగ్రాఫర్లందరికీ ఇన్సూరెన్స్ ముఖ్యమైనది కాబట్టి ఇన్సూరెన్స్ అన్ని పెట్టాము. ఇట్లానే భవిష్యత్తులో చాలా ఉంటాయి. అన్ని అసోసియేషన్ తరఫునే భారీగా చేస్తాం. రానున్న 3 నెలల్లో ఒంగోలు నగరంలో ప్రధాన రహదారులను మోడ్రన్ రహదారులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు ట్రంక్ రోడ్డు, ప్రకాశం భవనం రోడ్డు, కర్నూలు రోడ్డు, గుంటూరు రోడ్డు, మంగమూరు రోడ్డుతో పాటు మరికొన్ని రోడ్లను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రధాన రహదారుల్లో లెడ్ లైట్స్, పార్కింగ్ బోర్డులు, మార్కింగ్ లైన్స్, సర్కిల్ లైన్స్, ట్రీస్ వంటి వాటితో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభించి 3 నెలల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. దీంతో ఒంగోలు నగరం సరికొత్త హంగులతో ప్రజలను ఆకర్షించనుంది. ఏదైతే ఉన్నాయో ఒక రోడ్డు మోడల్ రోడ్ విత్ సీసీ ఎండ్ టు ఎండ్ సీసీ రోడ్ రావటం, తర్వాత బీటీ సర్ఫేస్ అనేసి సీసీ రోడ్ సర్ఫేస్, బీటీ రోడ్లో కూడా ఎక్కడెక్కడ అంటే మనకి పోయిన పాతకాలంలో ఏం చేశారంటే ఒక రోడ్డుని 40 అడుగుల రోడ్డును కూడా అప్పుడు సగం వేశారు సిమెంట్ రోడ్డు. దానివల్ల మధ్యలో ఒక లైన్ లాగా పడిపోయి అది మధ్యలో గ్యాప్ వస్తూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండేది ఏంటంటే పెద్దవి వచ్చినాయి ఫేవర్స్, ఒకసారి మనం 6 మీటర్లైనా చేసుకోవచ్చు. ఆ పరిస్థితులు అప్పుడు లేవు. దాన్ని కూడా ఉండే ప్యాచ్ వర్క్స్ కానీ, నెక్స్ట్ డివైడర్స్ కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, అదేవిధంగా నేమ్ బోర్డ్స్ కానీ, ఆ తర్వాత వచ్చే లోపలికి మార్కింగ్ పెయింట్స్, జిబ్రా క్రాసింగ్స్ ఇవన్నీ వస్తాయి. అక్కడ స్టడ్స్ వస్తాయి. అక్కడ మన సర్కిల్లో కూడా అక్కడ ఒక వస్తుంది, గుంటూరు సర్కిల్ కూడా ఏదైనా వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోతరాజకాలం బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఒక 8 పాయింట్లతో తీసుకున్నారు. ఈ మోడల్ది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 6 months కాదు, నాకు 3 months అయితే 6 months కాదు, 3 months లోపల ఈ రోడ్డు మోడల్ రోడ్ తయారు. చీమకుర్తి పట్టణంలోని కేవీపాలెం రోడ్లో నూతన చర్చి నిర్మాణ పనులను సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. చర్చి నిర్మాణం జరిగి పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ముప్పూరి చలమయ్య, నాయకులు గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లవల్లి రామబ్రహ్మం, కందిమల రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆశీష్ అక్కడ ఉన్నాడు. తర్వాత ఆకాష్ ప్రత్యేకంగా అలాగే సంవత్సరాలు కూడా అప్పుడు ఇక్కడ అన్ని చాలా ఏంటిదంటే చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి. సో ఆ రోజు 9 ఏళ్ల క్రితం ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈరోజు ఒక చిన్న చర్చ అయినా కానీ ఈరోజు ఇది ప్రారంభించి చాలా సంతోషము. కొంతమంది సంఘస్థులు నాకు కూడా అనేక సందర్భాల్లో వచ్చి దీని గురించి చెప్పిన విషయాలు కూడా చాలాసార్లు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని ప్రధాన కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టారు.
మంగమూరు రోడ్లో గాయత్రి మందిరం వద్ద జరుగుతున్న పనులను కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని కమిషనర్ ఆదేశించారు. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక నిందితుడు ముప్పా సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 22వ తేదీన ఒంగోలు సాంబశివనగర్లోని కార్యాలయంలో వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. అమ్మనబ్రోల్లో నెలకొన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు అప్పట్లోనే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో కిరాయి హంతకులతో పాటు 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిలో 5గురు బెయిల్పై బయటకు వచ్చారు. కీలక నిందితుడు ముప్పా సురేష్ మాత్రం చిక్కలేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు తిరస్కరణకు గురవ్వడంతో అనివార్య పరిస్థితుల్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంచెం పక్కకి అమ్మ నువ్వు స్పీడ్గా వచ్చావు వాళ్ళతోటి నిజంగా ఎందుకు లోపల నుంచి బయట నుంచే పెట్టు అశోక్ వీడియో పెట్టు ఇల్లు సొక్కలంతా పెట్టు
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వాహకులు కుట్టుబోయిన కోటి యాదవ్ విద్యార్థులకు విద్యా సామగ్రి అందించారు. ఒంగోలు సంతపేట మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యాదవ్ సంఘ ప్రముఖులచే పాఠ్యపుస్తకాలతో పాటు విద్యా సామగ్రి అందించారు. గత 3 సంవత్సరాలుగా శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడం జరుగుతుందన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు పతకమూరి వెంకట్రావు, కఠారి శంకర్, పాశం వెంకటేశ్వర్లు, తుమ్మకూరి దొర, మల్లెబోయిన రాజు, చావల వెంకటరమణ, రామకృష్ణ, గోపి యాదవ్, పిగిలి శ్రీనివాసరావు, చిన్ని, చంటి, సంతోష్, రావులపల్లి శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం ఎంతలో ఇస్తున్నారు. ఒక అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన 3 సెంటిమెంట్గా భావిస్తున్నాము. ఫస్ట్ వస్తున్నారు, అది మేము సెంటిమెంట్గా భావిస్తున్నాము. అలానే ఈ కార్యక్రమం గత 5-6 సంవత్సరాలు జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం వర్షాభావం వల్ల బయటికి వెళ్ళకుండా మన పాఠశాలలోనే మన పిల్లలకి మరి ఈ సమాజంలో పౌరులుగా మీకు వచ్చిన ఇంకా చిన్న సహాయాలు చేసి గత 5-6 సంవత్సరాల నుంచి మరి మన పాఠశాలకు ఆది వెంకటేశ్వర గారు ఇద్దరు అందరూ ఇక్కడ మిమ్మల్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం మీరు కూడా కొంచెం అన్నా ఒక్కసారి శంకర్ అన్న కట్టెలు తీసుకుంటా కదండి. కోటి యాదవ్, నేను శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ ఆర్గనైజర్ కమిటీలో ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో జరిగే 10th క్లాస్ పిల్లలకు నోట్బుక్స్, ఎగ్జామ్ ప్యాడు, జామెట్రీ బాక్సు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు మన మున్సిపల్ హై స్కూల్లో ఇవ్వటం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా శంకరన్న, అలాగే పాశం వెంకటేశ్వర గారు వీళ్ళందరూ ఇచ్చేశారు. వీళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియచేస్తూ, అలాగే మరి ఇది వాస్తవంగా నిన్న జరగాల్సిన కార్యక్రమం ఈ వర్షాల వల్ల మేము నిన్న ప్రోగ్రాం ఆగిపోవటం వల్ల ఇలా స్కూళ్ళకి వచ్చి ఇవ్వటం జరిగింది. శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 6 సంవత్సరాల నుంచి వారు ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి మరి ప్యాడ్లు, జామెట్రీ బాక్స్, నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మరి అంతా 10th క్లాస్ పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం యాక్చువల్గా నిన్న జరగాలి, మన ఏనుగు చెట్టు శ్రీకృష్ణుడు గుడి దగ్గర జరగాల్సింది. వర్షం వల్ల ఆ మీటింగ్ వాయిదా పడి మరి ఈరోజు స్కూల్లోనే ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ వారికి అభినందనలు తెలియజేస్తూ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సోదరులారా, ప్రతి సంవత్సరం
ఈ కార్యక్రమం చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి కార్లు ర్యాలీ ఇది చేస్తున్నాము. ఒక 5-6 సంవత్సరాల నుంచి 10th క్లాస్ పిల్లకాయలకి పేద విద్యార్థులు ఉంటారు కదా గవర్నమెంట్ స్కూల్లో, వాళ్ళకి ప్యాడ్ జాయింట్ బాక్స్ ఇలా ఇస్తే బాగుంటుందని కోర్టు మేము అనుకొని ఈ కార్యక్రమం ఒక నెల నుంచి ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కానీ అన్నీ వదిలేసి ఈ కార్యక్రమం చేయాలి, మన కృష్ణుడు భగవానుడు గుర్తుగా చేస్తే బాగుంటుందని ఎదురు అనుకొని చేస్తున్నాము. దాని తగ్గట్టు మా సోదరులు అందరూ ఏదడిగినా ఇస్తూ అందరూ మాకు సహకరిస్తున్నారు. కొరిసిపాడు మండలం మేదరమెట్లలోని పైలాన్ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కోటపాడు గ్రామానికి చెందిన గోలముడి కుమార్గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టైర్ ఎక్కింది సార్ కాలు మీద. బాగానే ఉంది. ఎట్ట జరిగింది సార్? వచ్చాడయ్యా నీకు కొడుకోండి చూస్తుంటే మేము అది కూడా చేసుకోదామయ్యా. హలో 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 పాడుకోడండి మాది ఇంకా చెప్పండి ఇంటికి వెళ్ళిపోయావాడు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.